హాయ్ అండి అందరికీ. ఈరోజు మంతని వాళ్ళు ఎంతో ఇష్టపడే రెసిపీ పుల్లదానిమ్మ పచ్చడి. మరి పుల్లదానిమ్మ పచ్చడి ఎలా తయారు చేస్తారో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి ఈ ముక్కలు చూసారా అండి, ఇవన్నీ పుల్లదానిమ్మ చెట్లు అనమాట. ఇవి మా తోటలో సహజ సిద్ధంగా రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా పండినటువంటి పుల్లదానిమ్మకాయలు అనమాట ఇవి. ఈ చెట్టు నుంచే ఒక కాయ మనం తెంపుకొచ్చి పచ్చడి చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు పుల్లదానిమ్మ పచ్చడికి ఏమేమి అవసరమో చూద్దాం. ముందుగా ఒక గిన్నెడు ఒలిచిపెట్టుకున్న పుల్లదానిమ్మ గింజలు, అలాగే ఇంకొక గిన్నెడు తెల్ల నువ్వులు అన్నమాట. నువ్వులు శుభ్రం చేసుకొని తెల్ల నువ్వులు తీసుకున్నా. అలాగే కొన్ని ధనియాలు, ఇంకా ఒక స్పూనెడు మినపప్పు, ఇంకా కొన్ని మెంతులు అన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు, ఇంకా కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి. పచ్చడి తయారీకి ముందుగా ఒక మూకుడు తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేశాను. మూకుడు వేడయ్యాక గానుగలో ఆడించుకున్న వేరుశనగ నూనె మూకుట్లో వేశాను. ముందుగా కొన్ని మెంతులు వేశానండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని నువ్వులు వేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ధనియాలు వేసాను. ధనియాలు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోతుంటాయి. అప్పుడు మనం కొన్ని పచ్చిమిర్చి అయితే వేయాలండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేశాను నేనైతే. మనం కారం తినేదాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా వేగిపోయినాయి చూసారా. స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు వేయాలి, లేకపోతే కరివేపాకు ముందే వేస్తే మాడిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేయాలండి. లాస్ట్కు మనం ఒలిచిపెట్టుకున్న పుల్లదానిమ్మ గింజలు అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఒక స్పూనెడు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. కొద్దిగా హింగు కూడా వేసాను నేను. మిక్సీ జార్లో వేసిన తర్వాత చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, ఒకేసారి మెదగదు. చూసారా, మెదగలేదు, కొన్ని నీళ్లు పోస్తున్నా చూడండి. ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, అలాగే ఎండుమిర్చి, ఇంకా మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి పోని తయారు చేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న పచ్చడిలో కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పుల్లదానిమ్మ పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నంలోకి ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.